ఫ్రెండ్స్, మనకి గోల్డ్ మెడల్ ధన్బర్సే యాప్కు సంబంధించి గతంలో స్కాన్ చేసిన వెమ్మటే వాలెట్లోకి అనేది మనీ క్రెడిట్ అయ్యేది. ఇప్పుడు కొన్ని మార్పులు చేశారు. అవి ఏంటో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ప్రముఖ కంపెనీల్లో ఒకటైనటువంటి గోల్డ్ మెడల్ ధన్బర్సే యాప్కు సంబంధించి కొంత అప్డేట్ అంటే కొంత మెరుగుపరచడం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్ట్రీషియన్కి కన్వీనియంట్గా ఉందా, మరి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గతంలో మనకి ₹2 ఉన్న ₹5 స్కాన్ చేసిన వితిన్ సెకండ్లో పేటిఎం వాలెట్లోకి అనేది మనీ క్రెడిట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఒకేసారి 300 అయిన తర్వాత మనకి వాలెట్లోకి కావాలంటే వాలెట్లోకి, బ్యాంక్ అకౌంట్లోకి కావాలంటే బ్యాంక్ అకౌంట్లోకి అనేది మనీ వెళ్ళటం జరుగుతుంది. ఈ విధమైన అప్డేట్ మీకేమనిపిస్తుంది గతంతో పోల్చుకుంటే? ఇక్కడ మనకి అకౌంట్ కావాలంటే అకౌంట్, మీరు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓకే అయిన తర్వాత ఇందులోనే మీరు పేటిఎం వాలెట్లకు కావాలంటే వాలెట్లోకి వెళ్ళే విధంగా కావచ్చు, అకౌంట్లోకి కావాలంటే అకౌంట్లోకి వెళ్ళే విధంగా కావచ్చు, అనేక విధాలుగా ఇక్కడ యాప్ని డెవలప్ చేసుకున్నారు. మంచి విషయమే. కానీ మరి ఎలక్ట్రీషియన్కి ఇప్పుడు ₹300 అయిన తర్వాత ఇక్కడ గమనిస్తే మినిమం 300, మ్యాక్సిమం 4000 వరకు మనం చేసుకున్న తర్వాత పంపించుకోవచ్చు. ఏది వాలెట్లకు కానీ బ్యాంక్ అకౌంట్లకు కానీ, అది మనం ఇచ్చేది ఆప్షన్ని బట్టి. మరి గతంలో మనకి ₹2 స్కాన్ చేసినా ఎమ్మటే వాలెట్లోకి వెళ్ళేవి. మరి ఈ విధంగా ₹300 అయిన తర్వాతే వాలెట్లోకి వెళ్తే మనకేమన్నా ఇబ్బందిగా ఉంటుందా? మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే గతంలో ఉన్న ఫీచరే బాగుంది. చక్కగా మనకి ₹2 ఉన్నా, ₹5 ఉన్నా, ₹10 ప్రతి వర్కర్కి కూడా వితిన్ సెకండ్లో వాలెట్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 300 అయిన తర్వాత, అంటే మినిమం 100 అన్నా పెట్టినా కొద్దిగా బెటర్గా ఉండేది. 300 అయిన తర్వాత మాత్రమే అవి వాలెట్లోకి కానీ, అంటే మీరు వాలెట్లోకి ఇచ్చుకుంటే వాలెట్, అకౌంట్లోకి ఇచ్చుకుంటే అకౌంట్. ఇక్కడ చూశారు కదా, మీరు ఏది ఇచ్చుకుంటే అందులోకి 300 అయిన తర్వాత మాత్రమే పంపిస్తామంటున్నారు. ఇక్కడ చూశారు కదా, మీరు డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ ఉంటే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకుని, ఎందుకంటే అందరూ వాలెట్ వాడరు కొంతమంది, అలాంటప్పుడు బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చు. కానీ 300 కాకుండా 100 పెట్టుకున్నా కొద్దిగా బాగుండేది. మరి ఈ విధమైన అప్డేట్తో మీరు బెటర్గా అనిపిస్తుందా? మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా? మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మన కంపెనీ వాళ్ళు కూడా వీడియోలు చూస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి కూడా కొంత అవగాహన వస్తుంది. మరి ఈ విధంగా మరి వర్కర్స్కి 300 అయిన తర్వాతే మరి మనీ అయితే వాలెట్లోకి కానీ అకౌంట్లోకి కానీ వేస్తామంటున్నారు. మరి ఇది బెటర్గా అనిపిస్తుందా? అయితే యాప్ అయితే మాత్రం సూపర్గా అప్డేట్ చేశారు. మంచి విషయమే. వాలెట్లో కావాలంటే వాలెట్లోకి ఇచ్చుకోవచ్చు, అకౌంట్ కావాలంటే అకౌంట్ ఇచ్చుకోవచ్చు, అన్నీ కూడా మనం ఈ యాప్లోనే చేసుకోవచ్చు. ఓకే, బెటర్గా ఉంది, సూపర్, నచ్చింది. కానీ కొంత మనకి ఇంత కాకుండా మనీ 300 కాకుండా కొంత తగ్గించుకుంటే నాకు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. మరి అందరు వర్కర్స్ మరి 300 అయిన దాకా పోగేసి అవి అకౌంట్లోకి చేర్చాలనేటప్పటికి మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ సలహాలు, సూచనలు కోరుతూ మీ జిఎంఆర్. రానున్న రోజుల్లో ఇంకా కొన్ని మార్పులు తీసుకురావాలని, ఎలక్ట్రీషియన్కి మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ గోల్డ్ మెడల్ వారికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, నేను చెప్పిన వాటిల్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఏమన్నా ఉండొచ్చు, కేవలం అవగాహన కోసం మాత్రమే.